కళ్ళు చక్కటి చిరునవ్వుతోని ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాల చమక్కున మెరిసిన మోనాలిసా సోషల్ మీడియాలో బగ్గపాపురలైన ముచ్చట మనందరికి ఎరకనే. అయితే ఇప్పుడు మోనాలిసా ఎవరో చెప్పి ఒక ఆయన మాట్లాడిన మాటలు కూడా గంతే వైరల్ అవుతున్నాయి. మరి ఆమె గురించి ఆయన ఏం చెప్పిండో ఏం కథో చూద్దాం పండ్రి. మోనాలిసా 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 ఎవలయ్యా ఈ మోనాలిసా అంటే 16వ శతాబ్దంలో ఇటలీకి చెందినటువంటి లియోనార్డో డావిన్సీ అనే ఒక ప్రాచీన చిత్రకారుడు అద్భుతమైనటువంటి కళాఖండంతో తన పెయింటింగ్ తోని అబ్బురపరిచేటట్టు ఒక మోనాలిసా చిత్రాన్ని అయితే రూపకర్తన చేసిండయ్యా. ఆ మోనాలిసానే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి మతిలో ఉండే. కానీ ఎప్పుడైతే కుంభమేళ స్టార్ట్ అయ్యిందో ఆ తర్వాత ఇంకొక మోనాలిసా అందగత్తె బయటకు వచ్చిందయ్యా. ఇక ఆమె పూసలు అమ్ముకునే వ్యాపారం ఏమో గాని ఈ జనాలు సెల్ఫీల కోసం అని చెప్పి రాత్రికి రాత్రి మొత్తం ఆమెను సెలబ్రిటీని చేసి పెద్ద పెద్దోళ్ళు సినిమాపర్లు అనౌన్స్ చేసుడే కాకుండా ట్విట్టర్లో చూడు, ఫేస్బుక్లో చూడు, యూట్యూబ్లో చూడు, యాడ చూడు సోషల్ మీడియాలో మొత్తం ఆమె వీడియోలే ట్రెండింగ్లో పోతున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. ఇంత పూసలు అమ్ముకునే అందగత్తె యాడా దొరకదు, ఇటువంటి అందగత్తెను మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఆ పూసలు అమ్ముకున్న ఆమెను పాపం పూసలు అమ్ముకోనియకుండా ఆఖరికి ఫోటోల కోసం ఎగబడితే అమ్మా నాయనలు చెద్దరు కప్పుకొని దొంగసాటుగా పక్కకు తీసుకుపోయే పరిస్థితి దాపరించింది అయ్యా. మరి ఇంట్లో అసలు ఆమె అందంగా ఉండు తప్ప లేకపోతే పూసలు అమ్ముకొని అందంగా ఉండు తప్ప? అంటే పూసలు అమ్ముకొని ఎవ్వరు అందంగా ఉండొద్దా? అంటే వీళ్ళ దృష్టిలో పూసలు అమ్ముకునేటోళ్ళు అంటే ఎట్లుండాలి, గట్లనే ఉండాలనా అనే వాదన కూడా గట్టిగానే వినబడుతున్నది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు చెప్తున్నావయ్యా ఈమె గురించి అనంటే, ఇక ఈ మోనాలిసా కుంభమేళ జరుగుతున్న టైంలో పూసలు అమ్ముతున్న ముచ్చట ఎప్పుడైతే ఎరకైందో అసలు కుంభమేళ కాన్సెప్టే పక్కకు పోయింది. మొత్తం మోనాలిసా వెనకాలనే కెమెరాలన్నీ గిర్ర తిరగబట్టింది. సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్లు, ఆటోగ్రాఫ్లు, అబ్బబ్బబ్బబ్బో. కుంభమేళ కాన్సెప్ట్ ను ఎవరైతే కవరేజ్ చేయలేదు కానీ ఈ పూసలమ్మే అమ్మాయిని మాత్రం బాగా హైలైట్ చేసిండ్రయ్యా. అసలు ఈ సెల్ఫీలు ఫోటోల కోసం అడిగేటోళ్ళ కోసానికనైతే ఆ పిల్లనైతే ఏకంగా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్మ నాయనలైతే అడ్డమని మీకు దండం పెడతాంరా నాయన, మమ్మల్ని పని చేసుకొని మా పిల్లని వదిలేయండి అయ్యా. ఇక మీకు ఫోటోలు సెల్ఫీలు ఇచ్చుకుంటా పోతే మాకు పుట్ట గడవద్దా, మా పూసలు అమ్ముకోవద్దా, మేము వ్యాపారం చేసుకోవద్దా అని చెప్పుడే కాకుండా శివరాఖరికి ఆ పూసలమ్మే మోనాలిసా ఎవరైతే ఉన్నారో ఆమె తట్టబుట్ట సర్దేసుకొని చెప్పా పెట్టకుండా జంపు కావాల్సిన పరిస్థితి వచ్చింది అయ్యా. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావయ్యానంటే, ఈ మోనాలిసా నా కలల రాణి, నా దేవత, నా ప్రియురాలు, నేను ఆమెను ప్రేమిస్తున్నా, మేరా దిల్కి రాణి, మేరా చాందకా తుకుడా, సంవత్సరం నుంచి నా కళ్ళకు అత్తుందని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళల్లో కనబడ్డోళ్లకు కనబడ్డట్టుగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఆయనకు దోసినట్టుగా చెప్పుకుంటా ఆమె నా లవరు లివర్ అనుకుంటా రకరకాల కామెంట్లు పెడుతున్నాడు అయ్యా. పిచ్చి పాలు రకాలంటే ఏందో అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇగో ఈసొంటి వాళ్ళని చూసినప్పుడు నిజమే కావచ్చునేమో అనిపిస్తుంది అని అంటున్నారు ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. కానీ ఏ మాట కామాటనే కానీ ప్రతి ఒక్కరికైతే మేము సెలబ్రిటీ కావాలి, పాపులర్ కావాలి, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లా ఉండాలనే ఒక పిచ్చి మాత్రం బగ్గనే ఎక్కింది అందరికి అని చెప్పి గట్టిగానే గరం అవుతున్నారు. ఇక ఈయన మైకుల ముంగడ చెప్పిన మాటలని ఇన్నోళ్ళు. అబ్బా ఎట్లున్నాయి మన ధమాకా ముచ్చట్లు, మస్తున్నాయిలే. మరిగా మన ధమాకా వార్తలు మీకు నచ్చితే ఏం చేయాలో ఎరకనే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఇంకా మన మెగా 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరొకుండ్రి. ఉంటాం అలా.